కార్తీక పురాణము తృతీయోధ్యాయం. కార్తీకే మాసి రాజేంద్ర స్నానదాన జపాదికం లేశం వాకురీతమర్త్యః తదక్షయ ఫలం స్మృతం. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమి రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మార్లు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడయ్యుండును. ఈ విషయమందొక పూర్వకథ చెప్పెదను వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రల యందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్ర పోవుచు గోదావరి తీరమందు ఆకాశం నంటి ఉన్నట్లు ఉన్న ఒక మర్రిచెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి, నోరు వికటముగా ఉన్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరము కృశించి ఉన్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడుగ్గా ఉన్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయం చేత ఆ వటవృక్షమునకు 6 కోసముల దూరం లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటలేదు. పర్వత సమాన శరీరులుగా ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములు చేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవవశం చేత మార్గమున ప్రోవుచు మర్రి చెట్టు మీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూచి భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు, దేవేశ నన్ను రక్షింపుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయములు నశింపు చేయు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవరూ లేరు. హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరిగెత్తుచున్న బ్రాహ్మణ్ణి చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరం పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనం వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తర్వాత వారు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రణాములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లు స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, నీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారమైనది, అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారం కొరకే అగును గదా. బ్రాహ్మణుడు ఈ మాటలు విని భయమును వదిలి మంచి మనసుతో, మీరెవ్వరు ఏ కర్మ చేత మీకు ఇట్టి వికృత రూపములు కలిగినవి, లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు, భయమును వదిలి సర్వమునకు నాకు చెప్పవలసిందని అడుగ్గా, రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లు విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసులు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశంలో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని, బ్రాహ్మణులలో నీచుడును, కఠినముగా మాట్లాడువాడును, ఇతరులను వంచుచు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభం కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నం పెట్టి ఎరుగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహం చేత హరించుట చేత 7 తరముల కుటుంబం నశించును. దొంగతనంగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రం నుండి వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నుండి యమబాధలు అనేకములు నొంది తిని, ఆ దోషం చేతని భూమి యందు బ్రహ్మరాక్షసునై జన్మించి తిని. బ్రాహ్మణోత్తమ, ఈ దోషం నశించు ఉపాయమును విచారించి చెప్పమని అడిగాడు. రెండవవాడు, అయ్యా, నేను ఆంధ్రదేశమందు ఉండేవాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండివాడిని, దూషించుచుండువాడును. ఇదిగాక నేను నా భార్య పిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నమును పెట్టుచుండువాడును. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నం పెట్టినవాడును కాను. మరియు ధనము విస్తారంగా ఆర్జించి ఉంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసునై భూమి యందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపం తొలగు ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరింపుమని అడిగాడు.
మూడవవాడు నమస్కరించి తన స్థితిని, అయ్యా నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణ్ణు, విష్ణువాలయముందు స్వామికి అర్చకుణ్ణు, స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషంగా మాట్లాడుచు కఠినుడై దయాశూన్యుడైన తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపంలోని నెయ్యిని నూనెను అపహరించి వేశ్యగృహమందు దీపంలో పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి దానితో సంభోగించుచుండువాడును. ఆ దోషం చేత నరకములందు అనేక యాతనములు అనుభవించి తర్వాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుని పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను. సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించు, నాకు ఈ బ్రహ్మ రాక్షస జన్మమును నశింపచేయమని అడిగాడు. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యం నుండి, మీకు కొంచెమైనను భయం లేదు, మీ దుఃఖం పోగొట్టాను, నేను కార్తీక స్నానార్థం పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొని పోయి కావేరీ నదిలో రాక్షసులచే కూడా స్నానం చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వంను నశింపజేసెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానం మహం కరిష్యే. ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానం చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చెను. ఆ క్షణంలోనే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠ లోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా వినుము. మోహం చేత గాని అజ్ఞానం చేత గాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రము ఉదయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానం చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయం చేత కావేరీ స్నానము తప్పక చేయవలేను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసముందు తప్పక ప్రాతస్నానం చేయవలను. ఈ విషయమై ఆలోచన చేయ పని లేదు. ఇది స్కాంద పురాణే కార్తీక మహత్యే తృతీయోధ్యాయ సమాప్త. ఓం నమ శివాయ.